వెనక చాలా స్థలం ఉంది కదా, మీరు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఆక్రమించుకున్నారు? రోడ్డు మీద ఎందుకు పెట్టారు వ్యాపారం? మనుషులు వెనక్కి రావట్లేదని ఇప్పుడు వెనక చాలా ప్లేస్ ఉందిగా, ఈడంతా రోడ్డు ఉందిగా, ఈడంతా రోడ్డు ఉండేటప్పుడు ఈడ వదిలేసి కొంచెం వెనక్కి వేసుకోవచ్చుగా. ఇబ్బందే కదా ట్రాఫిక్కి, ఎందుకు కల్పిస్తున్నారు మీరు ట్రాఫిక్ ఇబ్బందులు? వేసుకుంటాం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మనమైతే నెల్లూరు మద్రాసు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అదేవిధంగా జిల్లా ఎస్పీ అజిత వైజన్ల ట్రాఫిక్ మీద దృష్టి సారించారు. ట్రాఫిక్కి సంబంధించి నగరంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద సమీక్ష జరగడం జరిగింది. ప్రధానంగా ట్రాఫిక్కి ఇబ్బందుల విషయం వస్తే ఎక్కడ పడితే అక్కడ ఆపేటువంటి బస్సులు ఒకటైతే, రెండో వైపు ఆటోలు, అదేవిధంగా బండ్లు. ముఖ్యంగా తీసుకుంటే మార్కెట్ లోపల అంగళ్ళు అయితే ఏర్పాటు చేశారు. నామమాత్రపు ఫీజులు అయితే 50 రూపాయల నుంచి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నా కూడా వ్యాపార రీత్యా తీసుకుంటే రోడ్డు మీద వ్యాపారం చేయడం అలవాటు పడిపోయారు. గతంలో ఇళ్ల దగ్గరకు మనకు బండ్లు వచ్చేవి, ఇళ్లకు బండ్లు వచ్చి అమ్మకాలు సాగించేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మనీకి అలవాటు పడి, అంటే ఇక్కడ వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది, లాభాలు ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటి విషయం మీద అలవాటు పడిపోయి మొత్తంగా కూడా వచ్చేసి బండ్లు ఇక్కడ రోడ్డు మీద పెట్టేసి ట్రాఫిక్కి ఇబ్బందులు కలిగిస్తూ అదే వ్యాపారాలు చేస్తూ కొనసాగుతూ ఉన్నారు. వెనక చాలా స్థలం ఉంది కదా, మీరు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఆక్రమించుకున్నారు? రోడ్డు మీద ఎందుకు పెట్టారు వ్యాపారం? మనుషులు వెనక్కి రావట్లేదని వెనక చాలా ప్లేస్ ఉందిగా, ఈడంతా రోడ్డు ఉందిగా, ఈడంతా రోడ్డు ఉండేటప్పుడు ఈడ వదిలేసి కొంచెం వెనక్కి వేసుకోవచ్చుగా. ఇబ్బందే కదా ట్రాఫిక్కి, ఎందుకు కల్పిస్తున్నారు మీరు ట్రాఫిక్ ఇబ్బందులు? వేసుకుంటాం. ఎప్పుడు వేసుకుంటారు? సో మొత్తానికి మనం చూసినట్లయితే వెనక చాలా ప్లేస్ ఉంది. సో వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళొచ్చు, రోడ్డు మీద వచ్చి నిలబడి తీసుకొని వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందని. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవాలి, వద్దనం ఎవరు కాదంటారు. కానీ వెనక్కి స్థలం ఉంది, వెనక్కి వేసుకోవచ్చు. లేదంటే అన్నా క్యాంటీన్ దగ్గర ప్లేస్ కూడా ఉంది, అటు కూడా వేసుకోవచ్చు. అవన్నీ వద్దని చెప్పేసి ముందు వ్యాపారం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ట్రాఫిక్కి చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో రోడ్డు మీద వదిలేసి వీళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళిపోతే ఏంటంటే ట్రాఫిక్ ప్రశాంతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అక్కడైతే మరీ రోడ్డు మీదకే వచ్చేసింది. అక్కడ చూడొచ్చు మనం, ఆమె మరీ రోడ్డు మీదే పెట్టుకొని వ్యాపారం చేస్తుంది. మనల్ని ఎవరు అడిగేది అనే టైప్లో ఉంది పరిస్థితి ఇక్కడ. సో ఎప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు మీరు? ఇక్కడ నుంచి దగ్గర ఒక 30-35 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. రోడ్డు మార్జిన్ మీద. అవును, ఇప్పుడు రోడ్డు మార్జిన్ మీద మీరు వ్యాపారాలు చేస్తే కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉంది కదా, దీని మీద ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అంటే గతంలో మనం వీధుల్లో చేస్తున్నాం కదా వ్యాపారం, ఇప్పుడు ఎందుకు రోడ్ల మీద పడ్డారు? అంటే మొన్న ఈ మధ్య కమిషనర్ కూడా ఏం చెప్పారంటే రోడ్డు మీద ఇబ్బంది అవుద్దుమా అన్నాడా. మేము పోయి ఒక 10 మంది దాకా పోయి మాట్లాడాం కమిషనర్తో. మాట్లాడితే మీరు రోడ్డుకి ఇబ్బంది లేకుండా సైడ్ పెట్టుకొని చేసుకోండి అని కమిషనర్ చెప్పారు. ఏమైనా ప్రత్యామ్నాయం కల్పిస్తామని ఏమైనా చెప్పారా మీకు? వాళ్ళు ఏం చెప్తారు మనకు, మనమే ఏదైనా చూసుకొని పోయి 6,000 ఖర్చు పెట్టాం ఈ మట్టికి క్లీన్ చేసేదానికి. అట్లాంటప్పుడు పైకి ఎక్కిచ్చేస్తే బాగుంటుంది కదా, మీరు రోడ్డు మీదే పెట్టారు కదా, మళ్ళీ ఎక్కించుకోవాలా. మధ్యాహ్నం కొంచెంసేపు ఎండ పొద్దున ట్రాఫిక్ ఉండదు కాబట్టి అట్లా పెడతాం, మళ్ళీ మామూలుగా పైనే పెట్టుకుంటాం. అంటే దీనివల్ల లోపల ఉండేటువంటి మార్కెట్లో వాళ్ళకు కూడా వ్యాపారాలు లేవని చెప్తున్నారుగా. వాళ్ళు ఈరోజు వచ్చిన వాళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాము, ఇంచుమించు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం మేము. వాళ్ళు ఈరోజు ఇంకా రాను కూడా లే. మా మీద ప్రెజర్ పెట్టాలంటే ఎట్లా అవుద్ది, నిజమా అబద్ధమా? సో మొత్తానికి గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో దానివల్ల మేము ఇక్కడే కొనసాగుతున్నామని చెప్తూ ఉన్నారు. అధికారులు గతంలో కూడా చెప్పారని, దాంతో మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడామని చెప్తున్నారు. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటారు చూద్దాం. అంత కాంపౌండ్ ఉంది కదా అక్కడ, దాని లోపల పెట్టుకోవచ్చు కదా. ఈ రోడ్ల మీద ఈ సైడ్ ఆక్యుపై చేస్తే 2 సైడ్లు ఒక సైడ్ అయినా ఆక్యుపై చేస్తారు, బోత్ సైడ్స్ ఆక్యుపై చేస్తే ఎట్ట పోవాలి చెప్పండి? పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు, చూస్తున్నారు, గమ్మనిపోతున్నారు. మేమేదన్నా అడిగితే పక్కన జరగండి అంటే గొడవకు వస్తారు షాపుల వాళ్ళు. ఏం చేస్తాం అంతకన్నా? ఇబ్బంది సార్. మెయిన్ ఏ టైంలో ఇబ్బంది కలుగుతూ ఉంది ఎక్కువగా ట్రాఫిక్? పీక్ అవర్స్లో ఇబ్బంది కలుగుతుంది. మార్నింగ్ కలుగుతుంది 8 to 9, 7:30 to 9 అట్లా జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే ఎండలు కాబట్టి ఎవరు రారు, అంతేగాని ఫ్రీ కాదు అది.
రోడ్డు లోపల కాకుండా మార్కెట్లో ఇచ్చినారు కాబట్టి ప్లేస్ ఇచ్చినారు కాబట్టి ఆ మార్కెట్లో ఇచ్చిన ప్లేస్లో పెట్టుకొని అక్కడ అమ్ముకుంటే బెటర్. రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల యాక్సిడెంట్లు అవ్వటం ఇబ్బంది పడుతున్నారు కదా జనాలు. దాని మీద ఏంటంటే మనం రోడ్డు మీద లేకుండా మార్కెట్లో అమ్ముకుంటే బెటర్. అందరూ రోడ్డు మీద తీసేసే చిన్న చిరు వ్యాపారస్తులు ఓళ్ళు అమ్ముకోవాలా బతకాలా, కానీ సైడ్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో పెట్టుకొని ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగి చేసుకుంటే వ్యాపారం మంచిది. మార్నింగ్ బాగా రద్దీ ఉంటుంది, ఈవినింగ్ కొంచెం ఇప్పుడు ఫ్రీగానే ఉంది. మధ్యాహ్నం టైంలో ఫ్రీగా, మార్నింగ్ మాత్రం హెవీగా ఉంటుంది. వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రోడ్డు మీద వ్యాపారం చేయడం వల్లే ఇక్కడ మెడ్రాస్ బస్ స్టాండ్ కావచ్చు, ఆత్మకూరు బస్ స్టాండ్ కావచ్చు, స్టోన్ హౌస్ పేట కావచ్చు, ఈ ప్రధాన కూడల్లో ట్రాఫిక్ చాలా ఇబ్బంది కలుగుతుంది. మనమైతే ఇప్పుడు మెడ్రాస్ బస్ స్టాండ్ సర్కిల్లో చూసాం. ఆత్మకూరు బస్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ పరిస్థితి చూద్దాం. సో మొత్తానికి తీసుకుంటే ఈ పక్క ఆ పక్క 2 బ్రిడ్జిలు కట్టారు. ఈ బ్రిడ్జిలు ఎందుకు కట్టారో అర్థం కాదు. మొత్తంగా ఇదంతా కూడా ఒక మార్కెట్, కూరగాయల మార్కెట్ లాగా ఉంటుంది. సో ఇది అధికారులకు కనబడడం లేదా? మరి వీళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా రోడ్డు మొత్తం కూడా రోడ్లో ఎక్కడుంది ప్లేస్ ఒకసారి చూడండి. మధ్యలో అసలు ప్లేసే కనబడదు. ఈ పక్క మొత్తం వ్యాపారులు, ఆ పక్క మొత్తం వ్యాపారులు, బండ్లు. ఎటువైపు వెళ్ళాలి వాహనాలు? చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రతినిత్యం కూడా ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ ప్రధాన కూడలి, ఈ కూడలిలో దాదాపుగా బయట అంటే జిల్లా మొత్తం కూడా ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి కొనుగోలు జరుపుతూ ఉంటారు. అటువంటి ప్రధాన కూడలిలో ఈ కూడలిలో ఈ విధంగా రోడ్లు బ్లాక్ చేసేస్తే, ఒక కూరగాయల మార్కెట్ లాగా మార్చేస్తే మరి పరిస్థితి ఏంటి? ప్రజలు ఏ విధంగా ప్రయాణం చేయాలి? రవాణా వ్యవస్థ ఏ విధంగా జరగాలి? దీని మీద జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు, దీని మీద జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. త్వరలోనే దీని మీద చర్యలు తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఈ విధంగా రోడ్డు మొత్తం కూడా మార్జిన్గా ఆక్రమించేసి కొద్ది స్థలం అయితే సరే పూర్తిగా ఒక అంగళ్ళు మాదిరిగానే లాస్ట్ వరకు అంగళ్ళు పెట్టేస్తున్నారు. ఈ అంగళ్ళు ఇదే విధంగా పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ వల్ల ఇబ్బంది పడేది అల్టిమేట్గా ప్రజలు. సో దీని మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి కావాలంటే వేరే చోట తరలించడం కానీ, వేరే చోట మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ చేయాలి. కానీ ఈ సెంటర్లో వ్యాపారం బాగా జరుగుతుంది, ఇక్కడ పెట్టుకుంటే వ్యాపారం బాగా జరుగుతుందని వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకనైనా అధికారులు స్పందించారు. ఎందుకంటే 2 బ్రిడ్జిలు కట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇలా వ్యాపారం చేసుకోవడానికి వదిలేసామా అన్నట్టు ఇక్కడ పరిస్థితి తయారైంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్, టీవీ నెల్లూరు.